ఏమక్కర్లేదు ఒకటేమో చాలు నా పేరు పోతవజ్జల పురుషోత్తమ శర్మ, తెనాలి. రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య, రాష్ట్ర పరశురామ సేవాదళ్, మరి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులు శ్రీ ఏలేశ్వరపు జగన్మోహన్ నాగరాజు గారి ఆధ్వర్యంలో శ్రీ హేవళంబినావ పంచాంగాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వైఎస్ ముఖ్యమంత్రి కావాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మరి రాష్ట్రం నలుమూల నుంచి వేద పండితులు వచ్చి రేపటి జరగబోయే హేవళంబి ఉగాది ఆశీర్వచనాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. మరి ఈ సందర్భంగా 15వ శతాబ్దంలో సుమతి శతకారుడు బద్దెన భూపాలుడు ఒక పద్యం చెప్పారు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారని ఏరున్ ద్విజుడున్ జొప్పడిన యువరయుండుము. అంటే అప్పిచ్చేవాడు ఉండాలట, ఏదన్నా ఊర్లో ఉండాలంటే వైద్యుడు ఉండాలట. అదేవిధంగా ఎప్పుడూ పారే సెలయేరు లాంటి నీరుండాలి, బ్రాహ్మణుడు ఉండాలి పక్కన. మరి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాము. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పిచ్చువాడు పావలా వడ్డీకే రుణాలు అందజేసి మరి ఎంతో మంది పేద విద్యార్థులకి విద్య కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని పెట్టిన మహానేత. అదేవిధంగా వైద్యుడు 108 సేవలు కానివ్వండి, 104 సేవలు కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించిన మహానేత ఆయన. అదేవిధంగా పారే సెలయేరు జలయజ్ఞ పితామహుడు ఆయన. ఆయన ఎక్కడికి వెళ్లినా వానలు సకాలంలో పడుతూ 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం సుఖశాంతులతో ఉన్నది. ఆఖరిగా మరి ద్విజుడు బ్రాహ్మడు పక్కన ఉండాలంటే ఏ రాజకీయ నాయకుడికైనా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక ఎంపీగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, మరి ఆయన సహచర వర్గం అంతా బ్రాహ్మణ్యంతో నింపివేశారు. అదేవిధంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చూపిన బాటలో నడుస్తూ మరి బాపట్ల ఎమ్మెల్యే పదవి కోన రఘుపతి గారికి అందించారు. మరి ఈ రోజున బ్రాహ్మణ వర్గం తన పక్కన ఉండాలని చెప్పి మా ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు గారికి సమాదరించి సత్కరించిన శుభ సందర్భంలో మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ హేవళంబి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.